ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ జీవశాస్త్ర ప్రశ్నల నిధి జంతు ప్రపంచం పార్ట్ 2 వీడియో. శరీరంలోని సూక్ష్మ రక్షక భటులు న్యూట్రోఫిల్స్. శరీరంలోని సూక్ష్మ రక్షక భటులు అని వేటిని అంటారు? న్యూట్రోఫిల్స్ అని అంటారు. ఒంటె ఎర్ర రక్త కణాలలో కేంద్రకం ఉంటుంది. ఒంటె ఎర్ర రక్త కణాలలో కేంద్రకం ఉంటుంది. నెక్స్ట్, ఒక జీవిలో జరిగే అన్ని పనులు ఒకే సామరస్యంతో ఉంటాయి. ఒక జీవిలో జరిగే అన్ని పనులు ఒకే సామరస్యంతో ఉంటాయి. నెక్స్ట్, పరిసరాలలో కలిగే మార్పులకు ప్రతి జీవి అనుక్రియను చూపుతుంది. పరిసరాలలో కలిగే మార్పులకు ప్రతి జీవి అనుక్రియను చూపుతుంది. నెక్స్ట్ పాయింట్, థైరాక్సిన్ హార్మోన్ క్రెటినిజం వ్యాధికారకం. పరిసరాలలో కలిగే మార్పులకు ప్రతి జీవి అనుక్రియలను చూపుతుంది. థైరాక్సిన్ అనే హార్మోన్ క్రెటినిజం వ్యాధికారకం. నెక్స్ట్ పాయింట్, అయోడిన్ థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి అవసరం. అయోడిన్ అనేది థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి అవసరం. నెక్స్ట్ పాయింట్, గ్లూకాగాన్ లోపం వలన డయాబెటీస్ మిల్లిటస్ వ్యాధి కలుగుతుంది. గ్లూకాగాన్ లోపం వలన డయాబెటీస్ మిల్లిటస్ వ్యాధి కలుగుతుంది. నెక్స్ట్ పాయింట్, శరీరంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వుల జీవక్రియలను క్రమబద్ధీకరించేది కార్టిసాల్. శరీరంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వుల యొక్క జీవక్రియలను క్రమబద్ధీకరించేది కార్టిసాల్. కణబాహ్య ద్రవాలలో మరియు కణజీవ పదార్థంలో ముఖ్యమైన క్యాటయాన్లు సోడియం, పొటాషియం. కణబాహ్య ద్రవాలలోను మరియు కణజీవ పదార్థంలోను కణబాహ్య ద్రవాలలోను మరియు కణజీవ పదార్థంలో ముఖ్యమైన క్యాటయాన్లు ఏంటి? సోడియం, పొటాషియం. నెక్స్ట్, శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన యానయాన్ మరియు క్యాటయాన్లు వరుసగా. శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన యానయాన్ మరియు క్యాటయాన్లు వరుసగా క్లోరైడ్, సోడియం. ఇది ఇంపార్టెంట్ మనకి. కణబాహ్య ద్రవాలలో మరియు కణజీవ పదార్థంలో ముఖ్యమైన క్యాటయాన్లు ఏంటి? సోడియం, పొటాషియం. శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన యానయాన్ మరియు క్యాటయాన్లు వరుసగా క్లోరైడ్, సోడియం. స్త్రీలలో పాల ఉత్పత్తికి తోడ్పడే ముఖ్య ఖనిజ లవణం కాల్షియం. స్త్రీలలో పాల ఉత్పత్తికి తోడ్పడే ముఖ్యమైన ఖనిజ లవణం ఏంటి? కాల్షియం. నెక్స్ట్ పాయింట్, ఎముకలు, దంతాలు ఏర్పడడం, రక్తం గడ్డకట్టడం కాల్షియం యొక్క విధులు. ఎముకలు, దంతాలు ఏర్పడడం, రక్తం గడ్డకట్టడం కాల్షియం యొక్క విధులు. కాల్షియం యొక్క విధులు ఏంటి? ఎముకలను, అదేవిధంగా దంతాలు ఏర్పడడం, రక్తం గడ్డకట్టడంలో కాల్షియం అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, శరీరంలో జీవక్రియ రేటు పెరుగుదల, తగ్గుదలకు కారణమయ్యే ఖనిజ లవణం అయోడిన్. శరీరంలో జీవక్రియ రేటు పెరుగుదల, తగ్గుదలకు శరీరంలోని జీవక్రియ రేటు పెరుగుదల మరియు తగ్గుదలకు కారణమయ్యే ఖనిజ లవణం ఏంటి? అయోడిన్. నెక్స్ట్ పాయింట్, అయోడిన్ లోపం వలన ఏర్పడే లక్షణం హైపోథైరాయిడిజం. అయోడిన్ లోపం వలన ఏర్పడే లక్షణం ఏంటి? హైపోథైరాయిడిజం. నెక్స్ట్ పాయింట్, సామాన్య గాయిటర్ అయోడిన్ లోపం వలన ఏర్పడుతుంది. సామాన్య గాయిటర్ అయోడిన్ లోపం వలన ఏర్పడుతుంది. అయోడిన్ లోపం వలన సామాన్య గాయిటర్ ఏర్పడుతుంది. అయోడిన్ అనేది థైరాక్సిన్ ఉత్పత్తికి అవసరమని చదువుకున్నాం కదా. అయోడిన్ లోపం వలన ఏం ఏర్పడుతుంది? సామాన్య గాయిటర్. నెక్స్ట్, శరీరంలోని రక్తంలో ఉండే ఇనుము యొక్క సంఘటనం 60 నుంచి 70. శరీరంలోని రక్తంలో ఉండే ఇనుము యొక్క సంఘటనం 60 నుంచి 70. ఎలక్ట్రాన్ల రవాణా, శ్వాసక్రియలు ఇనుము యొక్క ప్రధాన విధులు. ఎలక్ట్రాన్ రవాణా, శ్వాసక్రియలు ఇనుము యొక్క ప్రధాన విధులు. ఇనుము యొక్క ప్రధాన విధులు ఏంటి? ఎలక్ట్రాన్ రవాణా, శ్వాసక్రియలు. శరీరంలో రక్తంలో ఉండే ఇనుము యొక్క సంఘటన ఎంత? 60 నుంచి 70. ఎలక్ట్రాన్ల రవాణా, శ్వాసక్రియలు ఇనుము యొక్క ప్రధాన విధులు. ఎలక్ట్రాన్ రవాణా, శ్వాసక్రియ ఇనుము యొక్క ప్రధాన విధులు. నెక్స్ట్, భూగర్భ జలం ద్వారా మన శరీరానికి కావలసిన మోతాదులో లభించే ఖనిజ లవణం ఫ్లోరిన్. భూగర్భ జలం ద్వారా మన శరీరానికి కావలసిన మోతాదులో లభించే ఖనిజ లవణం ఫ్లోరిన్. నెక్స్ట్ పాయింట్, దంతాలపై ఎనామిల్ ఏర్పడడానికి ఫ్లోరిన్ ప్రధానమైన మూలకం. దంతాలపై ఎనామిల్ ఏర్పడడానికి ఫ్లోరిన్ అనేది ప్రధానమైన మూలకం. దంతాలపై ఎనామిల్ ఏర్పడడానికి ఫ్లోరిన్ అనేది ప్రధానమైన మూలకం. దంతాలపై ఎనామిల్ ఏర్పడడానికి ప్రధానమైన మూలకం ఏంటి? ఫ్లోరిన్. నెక్స్ట్, నీటిలో అధికంగా ఉన్న ఫ్లోరిన్ తీసివేయడం ద్వారా
ఫ్లోరోసిస్ తగ్గుతుంది. నీటిలో అధికంగా ఉన్న ఫ్లోరిన్ని తీసివేయడం ద్వారా ఫ్లోరోసిస్ అనే వ్యాధి తగ్గుతుంది. నెక్స్ట్, శరీరంలో జీవ పదార్థాల రవాణా, శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడం నీటి యొక్క విధులు. శరీరంలోని జీవ పదార్థాల రవాణా, శరీర ఉష్ణోగ్రతని క్రమబద్ధీకరించడం నీటి యొక్క విధులు. శరీరంలో జీవ పదార్థాల రవాణా, శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడం నీటి యొక్క విధులు. నీరు విశ్వద్రావణి. అనేక జీవరసాయనిక చర్యలకు నీరు మాధ్యమంగా పనిచేస్తుంది. నీరు విశ్వద్రావణి. అనేక జీవరసాయనిక చర్యలకి నీరు అనేది మాధ్యమంగా పనిచేస్తుంది. నెక్స్ట్ పాయింట్, తేలికపాటి పనులు నిర్వహించే పురుషులు ఒక రోజుకు తీసుకోదగిన శక్తి 2400 కిలోకాలరీలు. తేలికపాటి పనులు నిర్వహించే పురుషులు ఒక రోజుకు తీసుకోదగిన శక్తి 2400 కిలోకాలరీలు. హెచ్ఐవి సోకిన వ్యక్తి వెంటనే వ్యాధి లక్షణాలు చూపలేరు. హెచ్ఐవి సోకిన వ్యక్తి వెంటనే వ్యాధి లక్షణాలు చూపలేరు. రక్తహీనతకు కారకమయ్యే మూలకం ఐరన్. రక్తహీనతకి కారకమయ్యే మూలకం ఏంటి? ఐరన్. రక్తహీనతకి కారకమయ్యే మూలకం ఐరన్. మూలకం అనమాట. రక్తహీనతకి కారకమయ్యే మూలకం ఐరన్. పాలల్లో ఏముంటుంది? లాక్టోజ్ ఉంటుంది. చెరుకులో సుక్రోజ్ ఉంటుంది. పాలల్లో ఉండే చక్కెర లాక్టోజ్, చెరుకులో ఉండే చక్కెర సుక్రోజ్. జీవశాస్త్రీయంగా మాంసము, పాలు, గుడ్డును పరిపూర్ణ ప్రోటీన్లు అంటారు. జీవశాస్త్రీయంగా మాంసము, పాలు, గుడ్డును గుడ్డుల్ని ఏమంటారు? పరిపూర్ణ ప్రోటీన్లు అంటారు. మరొకసారి ఫస్ట్ నుంచి చూద్దాం. శరీరంలో సూక్ష్మ రక్షక భటుల్ని న్యూట్రోఫిల్స్ అంటారు. ఒంటె ఎర్ర రక్త కణాలలో కేంద్రకం ఉంటుంది. ఒక జీవిలో జరిగే అన్ని పనులు ఒకే సామరస్యంతో ఉంటాయి. పరిసరాలలో కలిగే మార్పులకు ప్రతి జీవి అనుక్రియను చూపుతుంది. థైరాక్సిన్ హార్మోన్ క్రెటినిజం వ్యాధికారకం. అయోడిన్ థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి అవసరం. అయోడిన్ అనేది థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి అవసరం. థైరాక్సిన్ హార్మోన్ క్రెటినిజం వ్యాధి కలుగుతుంది అనమాట. థైరాక్సిన్ హార్మోన్ క్రెటినిజం వ్యాధికారకం. గ్లూకాగాన్ లోపం వలన ఏ వ్యాధి కలుగుతుంది? డయాబెటీస్ మిల్లెటస్ వ్యాధి కలుగుతుంది. శరీరంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వుల జీవక్రియలను క్రమబద్ధీకరించేదేంటి? కార్టిసాల్. కణబాహ్య ద్రవాలలో మరియు కణజీవ పదార్థంలో ముఖ్యమైన క్యాటయాన్లు ఏంటి? సోడియం, పొటాషియం. శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన యానియాన్ మరియు క్యాటయాన్లు వరుసగా క్లోరైడ్, సోడియం. స్త్రీలలో పాల ఉత్పత్తికి తోడ్పడే ముఖ్య ఖనిజ లవణం కాల్షియం. ఎముకలు, దంతాలు ఏర్పడడం, రక్తం గడ్డ కట్టడం కాల్షియం యొక్క విధులు. శరీరంలో జీవక్రియా రేటు పెరుగుదల, తగ్గుదలకి కారణమయ్యే ఖనిజ లవణం అయోడిన్. జీవక్రియా రేటు పెరుగుదలకి, తగ్గుదలకి కారణమయ్యే ఒక ఖనిజ లవణం ఏంటి? అయోడిన్. అయోడిన్ అనేది జీవక్రియా రేటు పెరుగుదలకి, తగ్గుదలకి కారణమయ్యే ఖనిజ లవణం. అయోడిన్ లోపం వల్ల ఏర్పడే లక్షణం హైపోథైరాయిడిజం. సామాన్య గాయిటర్ అయోడిన్ లోపం వల్ల కలుగుతుంది. శరీరంలోని రక్తంలో ఉండే ఇనుము యొక్క సంఘటనం 60 నుంచి 70. ఎలక్ట్రాన్ల రవాణా, శ్వాసక్రియలు ఇనుము యొక్క ప్రధాన విధులు. ఎలక్ట్రాన్ రవాణా, శ్వాసక్రియలు ఇనుము యొక్క ప్రధాన విధులు. భూగర్భ జలం ద్వారా మన శరీరానికి కావలసిన మోతాదులో లభించే ఖనిజ లవణం ఫ్లోరిన్. భూగర్భ జలం ద్వారా మన శరీరానికి కావలసిన మోతాదులో లభించే ఖనిజ లవణం ఏంటి? ఫ్లోరిన్. దంతాలపై ఎనామిల్ ఏర్పడడానికి ఫ్లోరిన్ ప్రధానమైన మూలకం. నీటిలో అధికంగా ఉన్న ఫ్లోరిన్ని తీసివేయడం ద్వారా ఏ వ్యాధి తగ్గుతుంది? ఫ్లోరోసిస్ వ్యాధి తగ్గుతుంది. నీటిలో అధికంగా ఉన్న ఫ్లోరిన్ని తీసివేయడం ద్వారా ఫ్లోరోసిస్ తగ్గుతుంది. శరీరంలో జీవ పదార్థాల రవాణా, శరీర ఉష్ణోగ్రతని క్రమబద్ధీకరించడం నీటి యొక్క విధులు. నీరు విశ్వద్రావణి. అనేక జీవరసాయనిక చర్యలకి నీరు మాధ్యమంగా పనిచేస్తుంది. తేలికపాటి పనులు నిర్వహించే పురుషులు ఒక రోజుకు తీసుకోదగిన శక్తి 2400 కిలోకాలరీలు. హెచ్ఐవి సోకిన వ్యక్తి వెంటనే వ్యాధి లక్షణాలు చూపలేరు. హెచ్ఐవి సోకిన వ్యక్తి వెంటనే వ్యాధి లక్షణాలు చూపించరు. రక్తహీనతకి కారకమయ్యే మూలకం ఏంటి? ఐరన్. రక్తహీనతకి కారకమయ్యే మూలకం ఐరన్. పాలల్లో ఉండే చక్కెర లాక్టోజ్, చెరుకులో ఉండే చక్కెర సుక్రోజ్. జీవశాస్త్రీయంగా మాంసం, పాలు, గుడ్డుల్ని ఏమంటారు? పరిపూర్ణ ప్రోటీన్లు. మాంసము, పాలు, గుడ్డులను జీవశాస్త్రీయంగా పరిపూర్ణ ప్రోటీన్లు అంటారు.